హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై హనీ స్టోరీస్. నేను మీ లక్ష్మి. మిస్టర్ మానిస్టర్ 68 ఎపిసోడ్. నీతో మాటల్లో గెలవరేరని మన బ్యాచ్లో ఒక టాక్ ఉండేది కదూ వసు. నేనైతే ఇక సరే సరి, ఇప్పుడు నీకు పోటీగా మిధు ఉంటే నా సెల్ఫ్ ఈగో సాటిస్ఫై అయింది అని నవ్వాడు సారథి. అలాగే తోక జాడిస్తే నా కొడుకు చూస్తూ ఊరుకుంటాడా ఏంటి? మీ తోకలు కత్తిరిస్తాడు అని నవ్వింది వాసంతి. అది చూస్తాము, మీకు లేవా తోకలు? మాకు రాదా కత్తిరించడం? తగ్గేదే లేదు అని నవ్వుకుంటూ వెళ్ళింది మిథున. లోపల పిచ్చి ఇరిటేట్ అవుతూ ఆ సైట్ దగ్గరికి తీసుకెళ్ళి ఏం చూపించాలి నా బొంద, వీడేమో ఫోన్ లిఫ్ట్ చేసి చావటం లేదు అని ఆఖరి ప్రయత్నంగా కాల్ చేశాడు సంతోష్. ఎంగేజ్ వచ్చింది. నీ అయ్యా, నన్ను ఈ లయన్ గాడికి ఫుడ్గా పడేసి నువ్వు తాపీగా ఎవరితో సొల్లేస్తున్నావురా అని తిట్టుకుంటూ కట్ చేయగానే ఫోన్ రింగ్ అయింది. అమ్మా చేశాడు అని ఎక్స్క్యూజ్ మీ అని కొంచెం సైడ్కి వెళ్ళి తన్నుకు వచ్చే కోపాన్ని తమాయించుకొని లిఫ్ట్ చేసి హలో చెప్పరా అన్నాడు సంతోష్. ఏరా అన్నిసార్లు కాల్ చేసావు, ఏమైంది అని ఆతృతగా అడిగాడు వివేక్. నా బొంద అయింది అని అదే నవ్వు మెయింటైన్ చేస్తూ, జయదేవ్ గారికి ల్యాండ్ చూపించడానికి వెళుతున్నాను, నీకు వీలుంటే రారా, సార్ వెయిట్ చేస్తున్నారు, మళ్ళీ చేస్తాను, బాయ్ అని ఇన్ఫర్మేషన్ పాస్ చేసి కట్ చేశాడు సంతోష్. సాకేతిని చూసి ఫ్రెండ్ అని నవ్వి పదండి అన్నాడతను. ఇక్కడ జైతో కలిసి ల్యాండ్ చూడటానికి వెళుతున్నాం అనగానే వివేక్ ఫ్యూజులు ఎగిరిపోయాయి. ఓ గాడ్, ఈ జైగాడిని నేను తక్కువ అంచనా వేశానా? వీడు ఇంత త్వరగా ఎలా నార్మల్ అయ్యాడు అసలు? ఆ అంటూ అరిచి నాకు పిచ్చి పట్టేలా ఉంది అంటూ జుట్టు పీక్కుంటూ, నో నేను ఇలా ఉంటే అవతల కొంపలు అంటుకుంటాయి అని తనేం చేయాలో గుర్తుకు వచ్చి చకచకా ఫోన్స్ చేస్తూ బిజీ అయ్యాడు. సారథి గారంటే బిజినెస్ వరల్డ్‌కే పిచ్చ క్రేజ్ ఉంది మరి. వీడే బెస్ట్. జయబాబు కంటే 2 అడుగుల ముందే ఉంటున్నాడు. మా బాబు బుర్రకు ఉన్న బూజు ఎప్పుడు దులుపుతాడో, ఎప్పుడు సానపెడతాడో ఏంటో మరి. కారులో జై ఫోన్ రింగ్ అయింది. ఎదురుగా డాష్ బోర్డ్‌లోనే ఉండటంతో సాకేత్ ఆరాగా చూశాడు. కార్ డ్రైవ్ చేస్తున్న జై ఫోన్ తీసి నెంబర్ చూడగానే కట్ చేశాడు. తనకేం పట్టనట్టు తన ఫోన్లో బిజినెస్ న్యూస్ చూస్తున్నాడు సాకేత్. ఈ వయసులో చూడాల్సింది అవి కాదనుకుంటాను అని వంకరగా అన్నాడు జై. నేను నీ అంత అప్డేటెడ్ పర్సన్ కాదులే అని వ్యంగ్యంగా అన్నాడు సాకేత్. హరిత నగరంలో పెరిగిన నీవు ఇలా ఉండటం క్రేజీగానే ఉంది అని నవ్వాడు జై. అంతలో మళ్ళీ ఫోన్ రింగ్ అయింది. ఎవరో షుగర్ పేషెంట్ అనుకుంటా, లిఫ్ట్ చేయి లేకపోతే టెన్షన్తో పోయేలా ఉంది అన్నాడు. ఎవ్వరు పోయినా ఈ జై కేర్ చేయడు అని గీరగా చెప్పి లిఫ్ట్ చేసి, ఒకసారి కట్ చేస్తే నాకు నీతో మాట్లాడాలనే ఇంట్రెస్ట్ లేదని అర్థం, ఓకే, మళ్ళీ కాల్ చేయకు మోనా అని కట్ చేశాడు. మోనా అని రిపీట్ పలికి దీని మీద ఫోకస్ పెట్టాలి మనం అని మనసులో అనుకున్నాడు సాకేత్. జై అంత నిర్మోహమాటంగా చెప్తాడని ఎక్స్పెక్ట్ చేయని మోనా పాప ఆ సమాధానానికి కాకరేగిపోయింది. జై, ఐ విల్ కిల్ యూ, నన్నే అవమానిస్తావు కదూ, నిన్ను వదలను చూడరా అంటూ జాతరలో అమ్మోరు పూనితే వేపమండలు పట్టుకుని ఎలా ఊగుతారో అలా ఊగింది. ఈమె బుసలు కొడుతుండగానే వివేక్ కాల్ చేశాడు. మంట మీద ఉన్నదేమో టక్కున కట్ చేసింది మోన. దీనికి బాగా మండినట్లుంది కదా అని కింద పెదవి కొరుక్కుంటూ మళ్ళీ చేశాడు వివేక్. లిఫ్ట్ చేసి ఏంటి నీ గోల, నీకిప్పుడు జ్ఞాపకం వచ్చానా అని అరిచింది మోన. మోన నేను చెప్పేది విను, కొంచెం బిజీ వర్క్ అంటూ సర్ది చెప్పబోయాడు. డోంట్ టాక్ రబ్బిష్ వివేక్, నువ్వు చెప్పే సోది వినే మూడ్లో నేను లేను, ఇంకెప్పుడు కాల్ చేయకు అని కాల్ కట్ చేసింది మోన. అబ్బో, దీనికి రోషం కూడా ఏడ్చిందా ఏంటో అనుకున్నా అని హేళనగా నవ్వి, ఒంటి తిమ్మిరెక్కువైతే అదే లైన్లోకి వస్తుందిలే, జయగాడి గురించి అడుగుదామని కాల్ చేస్తే టెంపర్ చూపిస్తుంది పాప. వాడు మిథున మీద ఇంత ఎఫెక్షన్ పెంచుకున్నాడా? లవ్ అంటే దూరమని లష్లో మునకలేసేవాడిని మిథున ఎలా యాక్సెప్ట్ చేసింది అసలు? కాలేజ్ డేస్లో అన్ని ప్రపోజల్స్ వచ్చినా తిరస్కరించి ఇప్పుడు ఒక ఉమనైజర్ని అంతలా ఎలా ప్రేమిస్తోంది? ఈ ఆడమంద ఒక పట్టాన అర్థం కారే ఎవరికి అని ఈసడించుకున్నాడు వివేక్. సముద్రం లోతైనా తెలుసుకోవచ్చంట, ఆడదాని మనసులోతు తెలుసుకోవడం ఆ హరిహరులకే సాధ్యం కాలేదు. నువ్వెంతరా వెధవా? సుబ్రహ్మణ్యం గారు అంటూ తేనెకే షుగర్ వచ్చి చచ్చేంత తియ్యగా పిలిచింది రేష్మి. ఏంటమ్మా అని అన్నాడు సుబ్రహ్మణ్యం. జై ఈరోజు ఆఫీస్కి రాలేదా అని నంగిలా అడిగింది. జైబాబు రావడం లేదు అని నువ్వు ఆఫీస్కి రాలేదా ఇన్ని రోజులు అని ప్రశ్నించాడు సుబ్రహ్మణ్యం. అయ్యో కాదండి, వైరల్ ఫీవర్, అందుకే రాలేదు అని అతి వినయం ప్రదర్శించింది. అతి వినయం దూర్త లక్షణం అంటారు అని జైబాబు రావటమూ అయింది, బయటకు వెళ్ళటమూ జరిగింది. పని చూసుకో, కాదు కాదు నేర్చుకో. ఎక్కడికో మీకు తెలుసా అంటూ ఆరా లాగిందామె. నీకెందుకు అని బేస్ వాయిస్తో అడిగింది వెనక నుంచి మిథున. ఆమెను చూడగానే మొహం మాడు చెక్కలా మార్చేసి, నీకు చెప్పాల్సిన అవసరం నాకు లేదు అని బలుపుగా పిలకలు ఎగరేసింది రేష్మి.
అచ్చా! ఇంకా అని అంకుల్ సెక్యూరిటీని పిలిచి ఈమెకు బయటకు వెంటమని నా మాటగా చెప్పండి అని సీరియస్‌గా అంది మిథున. ఏయ్! నేను జై ఫ్రెండ్‌ని తెలుసా? నన్నెందుకు గెంటుతావు? అని రివర్స్ అయింది రేష్మి. ఎలాంటి ఫ్రెండ్‌వి? చెడ్డీ బడ్డీవా? లేక బెడ్ మీద పొర్లే ఫ్రెండా? అని వియర్డ్ లుక్‌తో అడిగింది మిథున. మిథున అలా అనగానే మొహం గీసిన కందగడ్డలా మారిపోయిందామెది. కొంచెం కూడా సెల్ఫ్ రెస్పెక్ట్ అనేది లేదే మీకు? పెళ్లి అయ్యి భార్య ఉన్నవాడి మీద పడటానికి సిగ్గనిపించడం లేదు? అని చీదరించుకుంది మిథున. సన్నగా వెకిలి నవ్వు నవ్వి, లుక్ మిథున, ఈ సూక్తులు ఫస్ట్ జైకి చెప్పు. అప్పుడు ఇతరులకివ్వు. ఓకే? పూర్ మిథున. భర్తని ఆకట్టుకోవడం చేతకాదు గాని ఎదుటి వాళ్లకు లెక్చర్లు బాగానే ఇస్తావు. నీ మైండ్ సెట్ ఇంకా మిడిల్ క్లాస్ వాళ్ళలాగే థింక్ చేస్తోంది. కాస్త అప్డేట్ అవ్వు. ఇప్పుడు నువ్వు రిచ్ మ్యాన్‌కి వైఫ్‌వి. జై ఇంటి మేడు కాదు అని పొగరుగా తలనెగరేసి తన సీట్లోకి వెళ్ళింది రేష్మి. బురద మీద రాయి వేస్తే మన ఒళ్ళే ఖరాబవుతుంది మేడం. మీరు వెళ్ళండి అన్నాడు సుబ్రహ్మణ్యం. మన బంగారం మంచిదైతే ఇలాంటి చెత్త మొహాలతో మాటలు ఎందుకు పడతాం అంకుల్? అంతా నా కర్మ అని క్యాబిన్‌కి వెళ్ళింది మిథున. నైట్ డిన్నర్ సమయంలో తన మాటల మాయలలో పడేసి జై పొట్ట ఫుల్ చేసేసింది వాసంతి. రేష్మి మాటలకు మొహం మార్చేసి ఎలాంటి కౌంటర్స్ వేయకుండా నిశ్శబ్దంగా ఉంది మిథున. ఏమైందిరా అని లాలనగా అడిగాడు సాకేత్. బావా అని ఏదో చెప్పి ఉదయానికల్లా ఇక్కడ ఉండాలి అని కోపంగా అంది మిథున. అది కాదు అని ఏదో చెప్పబోయాడు సాకేత్. నీకోసం ఆ మాత్రం సాక్రిఫై చేయలేవా ఏంటి అని ఉడుక్కుంటూ అంది. వసుదేవుడంతటి వాడే గాడిద కాళ్ళు పట్టుకున్నాడట. అలా నేను నీకోసం ఒక అడగడం ఏంటి, కాళ్ళు గడ్డాలు కూడా పట్టుకుంటాను. నా మరదలు ప్రేమించినవాడు జాతిరత్నం. అలాంటి అమూల్యమైన రత్నాన్ని ఎలా వదులుకుంటాను చెప్పు అని మంటగా అన్నాడు సాకేత్. పొగడకు బావా, మా ఆయనకు దిష్టి తగులుతుంది అని మూతి తిప్పింది. నిన్ను అంటూ పళ్ళు నూరుకున్నాడు సాకేత్. పని చూడు, నీ పెళ్లికి హెల్ప్ చేస్తాంలే. ఓ తెగ బాధపడిపోతున్నాడబ్బా అని నీలుగుతూ వెళ్ళింది మిథున. ఇన్నోసెంట్ బచ్చీలా ఉండేది. ఇప్పుడు కొరకరాని కొయ్యిలా మారింది. సహవాస దోషం అంటారు ఇదేనేమో అంటూ భుజాలు షగ్ చేశాడు సాకేత్. మరుసటి రోజు ఉదయం బద్ధకంగా ఒళ్ళు విరిచి బెడ్ దిగి ఆవులిస్తూ టైం చూశాడు జై. 9 చూపించడంతో అబ్బో అప్పుడే 9 అయిందే అనుకుంటూ వాష్రూమ్కి వెళ్తుంటే హాల్లో నుండి గలగలా నవ్వులు వినిపించడంతో ఎవరది ఈ వాయిస్ అని సింక్ దగ్గరకు వెళ్ళి జస్ట్ ఫేస్ వాష్ చేసుకొని రూమ్ నుంచి బయటకు వచ్చాడు బాబు. హాల్లో అన్నోన్ పర్సన్స్ ఇద్దరున్నారు. వాళ్ళు అటు తిరిగి ఉండటంతో ఫేసులు కనిపించలేదు. ఎవరి సాల్తీలు ఇంత ఉదయాన్నే వచ్చారు అంటూ స్టెప్స్ దిగుతున్నాడు. ఎవరో అబ్బాయి వచ్చాడు, ఉండు ముందు నేను చూసి నీకు చెబుతా అని ఆత్రంగా వెళ్ళింది ఇన్నర్. రా నాన్న అని నవ్వుతూ పిలిచి కాఫీ తీసుకురానా అంది వాసంతి. చిన్నగా నవ్వి తల ఊపాడు జై. నేను చెప్పానే, తనే జయదేవ్, సారుగారి అబ్బాయి అని ఇంట్రడ్యూస్ చేశాడు సాకేత్. ఆమె వెనక్కి తల తిప్పి చూసి జైని చూడగానే మొహం రెడ్ స్ట్రాబెర్రీలా ఎర్రగా మార్చేసింది. ఈ పీస్ని ఇంతకుముందు ఎక్కడో చూశానబ్బా, ఎక్కడ చూశాను అనుకుంటూ కళ్ళు చిన్నగా చేశాడు జై. ఎప్పుడో గోకి చీకొట్టించుకుని ఉంటావు అని కౌంటర్ వేసింది ఇన్నర్. నువ్వు మోయ్ అని కసిరాడు జై. హలో మిస్టర్ జయదేవ్, ఐఆమ్ నివేద్ అని షేక్ హ్యాండ్ కోసం చేతిని ముందుకు చాపాడు. నివేద్ అనగానే గొల్లున ఏడ్చింది సోల్. వాడి పేరు చెబితే నువ్వెందుకే శోకాలు తీస్తున్నావు అని మొహం విరిచి మర్యాదపూర్వకంగా చేతినిచ్చాడు జై. కింద చతికిలబడి ఎందుకా అటు చూడు బేబీని అంటూ వెక్కింది ఇన్నర్. ఇదే మరి కెలికి మరి తన్నించుకోవటం అంటే. కాబోయే పెళ్లి కూతురు కదా అంటూ సాగదీసి ఎగదోశావు. ఏకంగా బేబీ మళ్ళీ పెళ్లికి రెడీ అయిపోయింది. నీ జిమ్మడా, ఏ నోరురా నీది. తిడుతూనే బేరబేరమంటూ రాగాలు తీస్తున్న సోల్ భజన చెవికి ఎక్కించుకునే స్థితిలో లేడు జై. స్టెప్స్ దిగి వస్తున్న మిథున మీద నుంచి చూపు నిలిచింది. సాక్షాత్తు పచ్చని వనకన్య రూపం దాల్చి వస్తే ఎలా ఉంటుందో అలా ఉంది. చిలక పచ్చరంగు చీరలో ఎగిరే సీతాకొక చిలుకలు పెయింటింగ్ వేసి మిక్స్ కలర్ డిజైనర్ బ్లౌజ్ వేసుకుంది. రెడ్ రూబీస్తో చేసిన మినీ హారం, మెడకు గ్రీన్ డైమండ్స్ చోకర్, అదే కలర్ బ్యాంగిల్స్. తన పొడవాటి జడని అలవోకగా అల్లి ముందుకు వేసుకుంది. ముంగురులు మొహం మీద అల్లరి చేస్తుంటే తన తెల్లటి పొడవైన వేళ్లతో హెయిర్ని అలా సర్దుకుంటూ ఎన్ని ఆభరణాలు ఉన్నా నవ్వే ఆభరణంగా నిలిచే ఎర్రని పగడపు పెదవుల మీద నిలిచిన చిరునవ్వు చూస్తే ఎతికైనా మతిపోవాల్సిందే, తన అందానికి దాసోహం అవ్వాల్సిందే. ఇక జై ఒక లెక్క. జైనే కాదు, నివేది కూడా రెప్ప కొట్టక అలాగే చూశాడు. అందాన్ని ఏ పురుషుడైనా ఆరాధించడం కామన్ కదా మరి. తన సోగ కళ్ళతో ఓరగంట జైన్ చూస్తూ హాయ్ స్నిగ్ధ, ఎలా ఉన్నావు అంటూ ఫ్రెండ్లీ హగ్ ఇచ్చింది మిథున.
నిన్ను కొట్టేస్తాను. అసలు ఏనాడైంది కాల్ చేసి అని చిరు కోపంగా చూసి యువర్ లుకింగ్ గార్జియస్ అని బుగ్గ మీద ముద్దు పెట్టి నేను అబ్బాయి అయితేనా ఇప్పుడే నిన్ను ఎత్తుకుపోదును అంటూ నవ్వింది. చిన్నగా నవ్వి సారీ యార్ కొంచెం బిజీ వల్ల కాల్ చేయలేదు. హాయ్ నివేద్ గారు అని నవ్వు మొహంతో విష్ చేసింది మిథున. సన్నగా నవ్వి హాయ్ అని మాత్రమే అనగలిగాడు నివేద్. మిథునని చూడగానే నివేద్ కళ్ళల్లో మెరిసిన మెరుపు జయ దృష్టి నుండి దాటిపోలేదు. సిగ్గుపడుతూ విష్ చేసిన భార్యామణ్ణి చూసి బగ్గున మండాడు. జై మొక్కవళికలు మారిపోవటం ఇటు సాకేత్ అటు మిథున గమనిస్తూనే ఫ్రెష్ అవ్వండి బావా, నివేద్ గారిని నీ రూమ్కి తీసుకువెళ్ళు, నువ్వు నాతో రా స్నిగ్ధ అంది నవ్వుతూ మిథున. డోర్ దగ్గర నిలబడి నంగినంగిగా చూస్తూ నా ఇల్లు ఒక సత్రంలా మారిపోయింది. ముందు ముసలిది దిగబడింది, ఆ తర్వాత సాకేత్ గాడు, వాసంతి, ఇప్పుడు వీళ్ళు. ఇంకెంతమంది వచ్చి చేస్తారో అని మొహం ముటముటలాడిస్తూ అడ్డమైన తిట్లు తిట్టుకుంటోంది నీరజ. వెళ్ళండమ్మా, ఫ్రెష్ అయి వస్తే అందరం బ్రేక్ఫాస్ట్ చేయొచ్చు అంది సుభద్ర. పిల్లాడు మాత్రం చాలా అందంగా ఉన్నాడే శుభ, చక్కటి ఈడు జోడు అని కావాలని అంది వరంబామ్మ. జైలో జలసి ఉవ్వెత్తున ఎగిసింది. అప్పటిదాకా నివేద్ అందం ఫిజిక్స్ ఏమీ తన కంటికి ఆనలేదు కానీ ఇప్పుడు మాత్రం బాగా అబ్జర్వ్ చేస్తున్నాడు. రా నివేద్ అని తీసుకువెళ్ళాడు సాకేత్. మిథున కూడా స్నిగ్ధను తీసుకుని వెళ్ళింది. నువ్వు ఫ్రెష్ అయి రానన్నా బ్రేక్ఫాస్ట్ చేద్దు గాని అని కిచెన్లోనికి వెళుతూ మండుతున్నట్లుంది అనుకుని నవ్వుకుంది వాసంతి. ఇక్కడ ఏ నడుస్తోంది నాని అని బేస్ వాయిస్తో అడిగాడు జై. ఫాగ్ నడుస్తుంది మెంటల్ మొహోడ అంటూ కరిచింది సోల్. ఏం జరుగుతుందేంటి, మిథునకి పెళ్లి చూపులు జై, త్వరగా నా బాధ్యత తీర్చేసుకుంటే నేను ఏ కాశీనో రామేశ్వరమో పోయి అలా అలా కాలక్షేపం చేస్తాను అంటూ దీర్ఘాలు తీసింది సుభద్ర. బాగానే సాగేసావు గాని అది ఒప్పుకుందా అని డౌట్గా చూశాడు జై. ఎందుకు ఒప్పుకోదురా పిచ్చినాగన్నా, అందుకే కదా చిలకలా చిలకపచ్చ రంగు చీర సింగారించి మరీ వచ్చింది అని మురిసిపోయింది సుభద్ర. ఏ మాటకు ఆ మాటే చెప్పుకోవాలి సుభా, నాకైతే 2 కళ్ళు చాలలేదనుకో మిథున అందం చూసి అని. అమ్మా వసు, కాస్త పిల్లకి దిష్టి తీయమ్మా, నరదృష్టికి నల్లరాళ్లే బద్దలవుతాయి అంటారు అని వరంబామ్మ సైడ్ నుంచి సెటైర్లు వేసింది. నాని, నీకు పిచ్చి పట్టింది, అందుకే వింతగా బిహేవ్ చేస్తున్నావు అంటూ మండాడు జై. అయ్యో అదేంటి అలా అన్నావు, నేను బాగానే ఉన్నాను, నీకెందుకు అలా అనిపించింది అని ఆశ్చర్యపోతూ అంది సుభద్ర. ఆహ్ అంటూ అరిచి కాల్తో ఫ్లోర్ని బాదేసి దబదబా అడుగులు వేస్తూ రూముకు వెళ్ళాడు. జై డోర్ తీస్తుండగానే హలో అంటూ చిటిక వేసి మరీ పిలిచింది స్నిగ్ధ. తల తిప్పి చూశాడు జై. వయ్యారంగా తిప్పుకుంటూ వచ్చి నేను జ్ఞాపకం ఉన్నానా మిస్టర్ అని అదో రకంగా చూస్తూ అడిగిందామె. నువ్వేమైనా మిస్ వరల్డ్వా ఏంటి గుర్తుపెట్టుకోవడానికి, 1,000,000 లింగాల్లో నువ్వు బోడి లింగానివి, పెద్ద ఫిగర్లా ఫీల్ అవుతూ గుర్తున్నానా అంట అని ఎద్దేవా చేశాడు జై. అవునులే, కుక్కకు మిడ్డీ వేసిన చొంగలు కార్చే రకానివి, నీకు ఫిగర్లు గుర్తుంటారు, నాతో చివాట్లు కదా తిన్నావు, ఎలా జ్ఞాపకం ఉంచుకుంటావులే అని వ్యంగ్యంగా నవ్వింది. మంచిది, అవును నేను అలాగే ఉంటాను, అయితే ఏం ఈకుతావట తొక్క, వెళ్ళి ఫేస్కు మేకప్ వేసుకో, పగలు చూస్తే పగలే కల్లోకి వచ్చే కొరివి దెయ్యం వాటం వేసుకుని అందరినీ భయపెట్టకు వెళ్ళు అంటూ రేగాడు జై. నీ ఫ్రస్ట్రేషన్ నాకు అర్థమవుతుందిలే, కళ్ళ ముందే భార్యకు మళ్ళీ పెళ్ళంటే తట్టుకోవడం కొంచెం కష్టమే, కానీ నువ్వు తెచ్చుకుందే అదే కదా అన్నవి. బై నివేద్ ఈజ్ మై బ్రో, త్వరలో మిథు బేబీకి బ్రోకి మ్యారేజ్, నువ్వు తప్పకుండా రావాలి, వస్తావు కదూ అని. ఆ వస్తావులే, నీకు కావాల్సింది కూడా అదే కదా, బాయ్ అంటూ వెళ్ళింది. ఎంత మండించాలో అంతా మండించింది ఆ పిల్ల, మామూలు కంచు కాదు కదా మరి. డోరు దబేల్ని వేసుకున్నాడు జై. వెనక్కి తిరిగి చూసి పూర్ జై, లైఫ్ స్పాయిల్ చేసుకుంటున్నాను అనే జ్ఞానం ఇప్పటికీ లేదు, ఇక రాదేమో అని సానుభూతిగా నవ్వింది స్నిగ్ధ. వధువు వంకాయ అంటూ నా బేబీ ఇగోని ఘోరంగా హాట్ చేశాడు. నా బేబీ నిజంగానే పెళ్లికి రెడీ అయిపోయిందిరా నాయనా, నా గోడు ఎవ్వరూ విని చావటం లేదు ఆ అంటూ 6 రాగం తీస్తూ సోఫా మూలకు వెళ్ళి నక్కింది ఇన్నర్. హాయ్ ఫ్రెండ్స్, నా ఛానల్ నచ్చితే కనుక లైక్ చేయటం, షేర్ చేయటం, సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోకండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. నెక్స్ట్ అప్డేట్ కోసం వెయిట్ చేస్తూ ఉండండి.